హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ్ ఫ్యామిలీ వైబ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే ఈరోజు వీడియో ఏంటంటే మేము అందరం కలిసి ఒక నార్మల్గా మంచి గేమ్ ఆడదాం అనుకుంటాం. ఆ గేమ్ పేరు ఏంటంటే ఆల్ఫాబెట్స్ గేమ్. ఇట్లా అట్టలు ఉన్నాయి కదా, ఈ షీట్ పైన ఒక్కొక్క ఏబిసి నుంచి ఏ నుంచి జెడ్ వరకు అన్ని ఒక్కొక్కటి అయితే రాసినాము. ఇట్లా ఫ్లిప్ చేసి ఉంటే అన్నీ ఇక్కడ ఒక్కొక్కటి తీసి పెట్టాలి, పజిల్ లెక్క సాల్వ్ చేయాలి. ఎవరు ఎంత టైంలో సాల్వ్ చేస్తారో చూద్దాము. గెలిచిన వాళ్ళకైతే ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇస్తున్నాము. చూద్దాం ఇప్పుడు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో, ఎవరు గెలుస్తారో చూద్దాం ఈ వీడియోలో. అయితే ఎవరు గెలుస్తారు అనుకుంటారు? గెలిచిన వాళ్ళకి మంచి సర్ప్రైజ్ అయితే ఉంది మరి. మంచిగా ఆడాలి. గెలిచిన వాళ్ళకైతే సర్ప్రైజ్ ఉంది, మంచి ఒక గిఫ్ట్ లాంటిది. ఓడిపోయిన వాళ్ళకి కూడా ఏదైనా ఉండాలి కదా, ఒక మంచి పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఓడిపోయిన వాళ్ళకి మంచి పనిష్మెంట్ కాదు, గట్టిగా పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ తీసుకుంటారా, గెలుస్తారా? గెలుస్తా. ఎవరు గెలుస్తారో చూద్దాము. సరే, ఫస్ట్ ఎవరు ఆడతారు? లాస్ట్ వచ్చిన వాళ్ళకి పనిష్మెంట్. లాస్ట్ వచ్చిన వాళ్ళకైతే పనిష్మెంట్, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్. ఓకేనా? సరే, స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. నువ్వు ఆడుతూ టైమర్ ఉంటుంది. ఎవరు ఎక్కువ టైంలో ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్ను. ఎవరు తక్కువ టైంలో ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్ ఇక. ఓకేనా? సరే, తక్కువ టైంలో కన్ఫ్యూజ్ అయ్యాను. ఎవరు తక్కువ టైంలో అయితే ఫినిష్ చేస్తారో ఈ పజిల్ని వాళ్ళే విన్ను. ఇట్లా లైన్. ఇంకోటి ఏం తెలుసా, ఒకటి తీసి ఇది ఏ అనుకో, ఏ అని పెట్టాలి. తర్వాత నెక్స్ట్ బి దొరకకపోయింది అనుకో, సి యూ దొరికింది, ఇట్లా పెట్టేసేయాలి. మళ్ళీ ఇట్లనే పెట్టొద్దు దీన్ని, ఇట్లా పెట్టేసేసి మళ్ళీ బి దొరికేంత వరకు ఫ్లిప్ చేస్తూనే ఉండాలి. బి దొరికిందనుకో మళ్ళీ బి, సి దొరికింది, డి దొరికింది, అవన్నీ మధ్యలో దొరికితే పెట్టొద్దు. లైన్గా ఆర్డర్ ఏబిసిడి ఆర్డర్గా దొరకాలి, ఒక్కొక్కటి ఆర్డర్గానే పెట్టాలి. ఓకేనా? సరే, ఫస్ట్ ఎవరు ఆడతారు? నేను ఆడతా. సెకండ్. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం గేమ్. ఇప్పుడు ఫస్ట్ అయితే కీర్తన పార్టిసిపేట్ చేస్తుంది కదా, స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. ఫస్ట్ లెటర్ దొరికింది. నువ్వు చెప్పొద్దు. ఓకే ఓకే ఓకే, ఆర్డర్గా పెట్టుకో. టైం. చదువుకోలే చిన్నప్పుడు? గ్యాప్ వచ్చింది స్కూల్కి, ఏబిసిలు మర్చిపోయినట్టుంది. డి అయితే దొరికింది, 4 లెటర్స్ దొరికినాయి కరెక్ట్. ఏబిసిడి కానీ కానీ ఇప్పుడు ఫటాఫట్ దొరుకుతున్నాయి. దానికి చదువుకోలేదు, మర్చిపోయినా. చదువుకొని మస్తు రోజులైంది కదా. టైం అయితే 1 minute దాటింది, 30 seconds. కీర్తన ఇంత లేట్? అసలు ఏదో ఫాస్ట్ చేసేస్తుంది అనుకున్నాము. చూసి కూడా ఇప్పుడే పడేసింది. మేము చూసినాం, అందరం చూసినాం. దొరికింది అయి. నెక్స్ట్ లెటర్. కన్ఫ్యూజ్ అవుతుంది నాకు. ఇంత చూసి కూడా పడేస్తుంది అసలు కీర్తన, అంత కన్ఫ్యూజింగ్. ఒకటొకటే చూపి. ఎంఎం. ఎంత కన్ఫ్యూజ్ అవుతుంది. దొరికింది. దొరికింది. ఓ ప్రైజ్ అక్కకే అవుతుంది అనిపిస్తుంది. జెడ్ ముందు పెట్టినావు. స్టాప్. 58. ఆపోలేవు. 358. సరే, కీర్తన టైం వచ్చేది 3. కీర్తన టైం వచ్చేసి అయితే 3 minutes 58 seconds. స్టాప్ చేయడంలో లేట్ అయింది కాబట్టి 4 minutes దాటిపోయింది.
3 minutes 58 secondsలో లేట్ చేసింది. నేను 1 minute అయిపోతుంది అనుకున్నా కానీ 3 minutes అయితే దాటింది. సరే ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పార్టిసిపేట్ వచ్చేసి సింధు ఆడుతుందంట. చూద్దాం ఎంతసేపు అట్లా ఆడతావా జల్దీ? ఏమైనా సింధు జల్దీ ఆడతావా? ఆడతా. కీర్తన అక్క టైం వచ్చేసి 3 minutes 58 seconds క్రాస్ చేస్తావా టైం? చూద్దాం ఇప్పుడు సింధు అయితే ఆడుతుందంట. చూద్దాం ఎంత టైంలో ఆడుతుందో. కీర్తో మస్తు లేట్ చేసినావు. 1 2 3 స్టార్ట్. పక్కన కూర్చున్నప్పుడు ఫుల్ ఆడతాను, ఇప్పుడు ఎంత కన్ఫ్యూజ్ అవుతుందో తెలుస్తుందా? అయ్యా ఏనే దొరకలేదు ఇంతవరకు. ఫస్ట్ లెటర్ అయితే దొరికింది ఇప్పుడు. వావ్ ఫాస్ట్ కానిస్తుంది. నెక్స్ట్ 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 సింధు కొంచెం మంచి ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ఆడాడు 43 seconds అయింది. స్టార్ట్ చేయి ఫాస్ట్ గా. డి తర్వాత ఏంటిది? ఒక చిన్న ట్రిక్ అయితే వాడుతున్నామే. తీసింది మళ్ళీ తీస్తలేదు. పెట్టి ఏం కాదు, ఎట్లానైనా పెట్టేసి ఏం కాదు, లైన్ గా పెట్టాలని అంతే. వెతుకుతే దొరకందంటూ ఏది ఉండదని నువ్వే అన్నావు. వెతుకు. ఏబిసిడి. ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్. అబ్బా టైం అయిపోతుంది. గెలుస్తా అన్నావు, ఏమైంది? గెలుస్తా. జీ. జీ. గెలుస్తా. నెక్స్ట్ హెచ్. హెచ్. రైట్ హెచ్. దొరికితే ఫాస్ట్ గా దొరుకుతున్నాయి ఒకటేసారి. ఐ. నెక్స్ట్ నెక్స్ట్. వీళ్ళు గేమ్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు చూసి కూడా. జే కదా, కే పెట్టింది. అయిపోయింది టైం అయిపోతుంది ఫాస్ట్ గా. ఓకే ఓకే ఫాస్ట్. రాసేటప్పుడు చూసిన నేను నేను రాసేటప్పుడు చూసిన. డబ్ల్యూ. చేది కిడుతూ. డబ్ల్యూ. ఇది వచ్చి అయితే 5 minutes 1 second దగ్గర అయితే అయిపోయింది. టైం కొంచెం ముందుకు వెళ్ళిపోయింది. 5 minutes 2 అని ఉంది. 1 second 5 minutes 1 second నీ టైం వచ్చేసి. నీదెంత? 3 minutes 58 seconds. కీర్తన కన్నా గెలుస్తా అనుకున్నాం కానీ కీర్తన చేతిలో ఓడిపోయినావు. చూద్దాం నెక్స్ట్. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపేట్ చేసింది మౌనిక. గెలుస్తుందో లేదో చూద్దాం. మీరు ఇద్దరు టైం ఫాస్ట్ బీట్ చేస్తుందో లేదో. పెడతావు పక్క. చూద్దాం ఇప్పుడు మౌనిక పెడతాడంట. స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. ఏనే దొరుకుతలే ఫస్ట్. ఎంతసేపు అయిందని స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 10 seconds అవుతుంది స్టార్ట్ అయ్యి. చూద్దాం మౌనిక అన్నది గెలుస్తా అని మీ ఇద్దరి మీద. చూద్దాం ఎవరు గెలుస్తారు. నేను చూస్తుంటే గేమ్ ఈజీగా ఉంది కానీ చాలా కన్ఫ్యూజ్ ఉన్నట్టుంది. ఫుల్ మనమే కన్ఫ్యూజ్ అవుతాం. మౌనిక గుర్తు పెట్టుకుంటుంది తీసినాయన్ని. నేను చెప్పినప్పుడు డి దొరికింది. నెక్స్ట్ లెటర్ కానీ మౌనిక కొంచెం స్పీడ్ అవుతుంది. టైం అయితే 45 seconds అయింది. ఎఫ్ దొరికింది. ఓకే నెక్స్ట్
అంటే నేను కన్ఫ్యూజ్ చేస్తాను. నా టైం కూడా దాటుకోవాలి. జే 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 తర్వాత స్పీడ్ గానే ఉంది కొంచెం అయితే మౌనిక ఇప్పుడు. అరే గుర్తు పెట్టుకుంటున్నా. జే 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 కే వెతికితే దొరకనంటే నేను ఉండదు. సింధు అయితే డైలాగ్ నాకు ఆ డైలాగ్ చెప్పినా ఓడిపోయినావు. కేక్ ఏ మోనిక మెల్లగాడు, నేను గెలవాలి, మీరు ఓడిపోవాలి. అయ్యా 2 minutes లోనే ఎల్లు దాకా అక్క మెల్లగా టైమర్ చూపి. గెలవాలి. టైమర్ చూపి. ఎం వరకు వచ్చింది? ఎన్. ఇందాకనే చూసిన కానీ మర్చిపోయా. ఓ రైట్. పైన ఉంటది. పైన పైన ఉంటాయి అన్ని. మెల్ల మెల్ల మోనిక. ఆ యు వస్తది. ఆర్ టి వి వి పెట్టాలి తర్వాత గుర్తు పెట్టుకో. ఫోన్ వస్తుంది. ఫోన్ ఇదా అటు సైడ్ ఆడ ఆడ యు వి హలో యు ఎక్స్ ఎక్స్ ఆడ వావ్ నైస్. ఓకే మౌనిక అయితే ఇప్పుడు కంప్లీట్ చేసింది చూడండి. మౌనిక టైం వచ్చేసి ఎంత? 3 minutes 3 minutes 22 seconds. మౌనిక ఇప్పుడైతే లీడ్లు ఉన్నది మౌనిక. కీర్తన సెకండ్ ప్లేస్ ఉంది, సింధు థర్డ్ ప్లేస్ ఉంది. థర్డ్ ప్లేస్ నువ్వు మరి 5 minutes చేసింది. గెలుస్తా గెలుస్తా అని చెప్పి 5 minutes చేసినావు. సింధు అయితే 5 minutes చేసింది. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఎవరు ఆడతారో. వాళ్ళు ఎంత టైంలో. మెమొరీ ఎక్కువ ఉంది అనుకుంటా, గుర్తు పెట్టుకుంటుంది అంటే అక్కడక్కడ తీసినాము. మౌనిక నాకు మెమరీ లేదు ఏం లేదు అన్ని మర్చిపోతున్నా. ఓకే నెక్స్ట్ చూద్దాం ఎవరు ఆడతారో, ఎవరు ఎంతసేపట్లో టైం ఫినిష్ చేస్తారో నెక్స్ట్. నెక్స్ట్ సరే ఇప్పుడు వచ్చి బుజ్జి ఆడుతుంది. ఫోర్త్ ప్లేస్లో అయితే పార్టిసిపేట్ చేస్తుంది. చూద్దాం ఎంతసేపు. మీ అక్కలకి వేస్తావా? నేనేం అవుట్ గా నాకు మెమరీ పవర్. నాకు అదే విష్. అక్క చెల్లెలు కొట్లాడుతారు ఇద్దరు. నేను విన్ అయితే అదొక హ్యాపీనెస్. ఈమె ఓడిపోతే ఇంకా హ్యాపీనెస్. నెక్స్ట్ ఇప్పుడు బుజ్జి స్టార్ట్ చేస్తుంది గేమ్. లాస్ట్ పార్టిసిపేట్. రెడీ 1 1 2 3 స్టార్ట్. వావ్ ఫస్ట్ వన్ నేనే కంప్లీట్ చేసింది. అంటే దొరకనంటే నేనే ఉండదు కానీ నీకు దొరకకూడదు. నీకే yes. అక్కడ మీద చూడాలి. సీ దొరికింది. అది పైన పెట్టి హెచ్ తొందరగానే ఉంది బుజ్జి కంటే. ఇంత హ్యాపీ ఉండదు. జే కే ఓడిపోతే బాగుండు. ఫాస్ట్ పెట్టు. సింధువే లాస్ట్. టైం నాదంటే దాటే అన్ని దొరికాయి. ఎం పైన ఉంటుంది. క్యూ ఇప్పటిదాకా నేను క్యూ 3 minutes 20 ఆర్ కిందికి ఆర్ పెట్టేసి కానీ టి యు టీ ఉంటే వెళ్తుంది గైస్. యు ఫాస్ట్ కీర్తి కింద డబ్ల్యూ డబ్ల్యూ ఎక్స్ వై స్టాప్ చేయడానికి కీర్తి కంటే ముందే. అయ్యా కీర్తి కన్నా ముందే. ఓకే బుజ్జి కూడా కంప్లీట్ అయింది. నీది 3 minutes 58 seconds. బుజ్జి టైం వచ్చేసి 3 minutes 53 seconds. అన్నావు కదా ఇంకా ఆనందం అని. అన్ని కరెక్ట్ పెట్టింది. ఇప్పుడైతే గేమ్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ వచ్చి ఎవరు? ఫస్ట్ నువ్వేనా?
ఫస్ట్ మౌనిక విన్ అయింది. సెకండ్ 22. నీ టైం ఎంత? 3 minutes 22 seconds. ఓకే, సెకండ్ ఎవరు? బుజ్జి. నీ టైం 3 minutes 53. 3 minutes 53 seconds. నీది? నేను వచ్చేసి థర్డ్ విన్నర్. నా టైమర్ వచ్చేసి 3 minutes 58 seconds. ఫోర్త్ నువ్వే లాస్ట్. అందరికన్నా గెలుస్తా అని చెప్పింది. 5 minutes 1 second. 5 minutes 1 seconds ఏమో పోయింది నీది. ఇప్పుడు ఓడిపోయింది అయితే సింధు. కి రెడీ ఉన్నావా? ఇప్పుడు ఓడిపోయినా కానీ నెక్స్ట్ వీడియోలో గెలిచి చూపిస్తా. ఇందాక కూడా ఇట్లానే అన్నది. సరే ఇప్పుడు పనిష్మెంట్ నీకు రెడీ ఉన్నావా? ఏం పనిష్మెంట్ చెప్తామా? ఇప్పుడైతే గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు విన్నర్కి గిఫ్ట్ ఇచ్చేసి ఓడిపోయిన వాళ్ళకి అయితే పనిష్మెంట్ ఇచ్చేద్దాము. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంది కీర్తన. ఏందనంటే చిన్నపిల్ల కాబట్టి చిన్న పనిష్మెంట్ ఇద్దాం, పెద్దదేం వద్దు అనుకున్నాము. అందుకే లెమన్ పైన అయితే మంచి సాల్ట్ వేసి పిండుతాం. ఓకేనా? నువ్వే పిండు. సరే, వాళ్ళ చెల్లెనే విండుతా అంట. రెడీగా ఉన్నారు, అప్పటి నుంచి కొట్లాడుతారు. మా చెల్లి విండితే నాకు ఇంకా పులుపు ఎక్కువ అయితే నువ్వే విండు, మొత్తం పిండేసి పిండు. బుజ్జియే విండుతుంది. ఏం కాదు, అది కూడా అది రైట్. ఓకే, సీడ్ వస్తే తీసేసి. ఇప్పుడు సింధు అయితే రెడీ. అయ్యో పిండు, మొత్తం పిండు. పడ్డదా? సీడ్ పడ్డది. లెమన్ మీద సాల్ట్ వేసాం కదా, ఇంకా ఎక్కువ అయింది అది. చాలే, ఇంకా చిన్న పిల్ల కదా, వదిలిపెట్టేద్దాం. సరే, ఇలా వదిలిపెట్టేద్దాం, మరీ ఎక్కువ చేయొద్దు కదా. సరే, కొంచెం హ్యాపీ అనువైతే హ్యాపీ హ్యాపీ ఉంటా. వాళ్ళు కొట్టుకున్నారు. ఎట్లుంది పనిష్మెంట్? బాగుందా? అస్సలు బాలే, నాకు నచ్చలే. ఇప్పుడైతే పనిష్మెంట్ అయిపోయింది. గెలిచిన వాళ్ళకైతే మన బయటికి వెళ్ళి తీసుకొచ్చేమని ఇద్దాం అనుకున్నాము, కానీ బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు, వర్షం పడుతుంది. అందుకనే గెలిచిన వాళ్ళకైతే 500 ఇస్తున్నాము. ఇచ్చేసి సరే, విన్నర్కి అయితే 500 అని చెప్పినాం కదా. బయటికి వెళ్ళి ఏమైనా తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చేంత లేదు, ఎందుకంటే బయట వర్షం పడుతుంది కాబట్టి. విన్నర్కి అయితే అప్పుడే తీసేసుకున్నావా? మేము ఇస్తాము, అప్పుడే తీసేసుకుంది. ఓకే, విన్నర్కి అయితే 500 ఇస్తున్నాం. ఇక ఆమె ఇష్టం వచ్చింది అనుకుంటుంది, గిఫ్ట్ చాక్లెట్ ఏదో ఒకటి. అట్లుండదు, గెలిచిన వాళ్ళకే సన్న ఏమని చేసుకో. విన్నర్కి 500 ఇచ్చేస్తున్నాం, ఏం గిఫ్ట్ ఇవ్వకుండా. ప్రైజ్ మనీ లక్ అనుకో. ఓకేనా? కంగ్రాచులేషన్. విన్నర్కి అయితే 500. మౌనిక గెలుచుకుంది 500. పనిష్మెంట్ తీసుకుంది సింధు. ఓకేనా? ఈరోజు వీడియో అయితే ఇంత అనమాట. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.